అనిపించింది. అప్పుడు సుకుమార్ గారు అంటే కొత్తగా తీస్తారు కదా, చాలా కొత్తగా అనిపించింది. హరారుగా ఏదో మంత్రాలు వేసి ఏదో ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తారనుకున్నాను. బట్ అలా కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక లవ్ అండ్ థ్రిల్లర్ అండ్ మంత్రాలతో కలిపి ఒక క్లైమాక్స్ అనేది తీర్చిద్దారు. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉందని అలాగే భయపెట్టారు కూడా. సీట్ని ఎడ్జిని కూర్చొని చూస్తారు. రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. సాయి ధరమ్ తేజ్కి కంబ్యాక్ టు మళ్ళీ వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అని వచ్చింది. సో ఇదివరకు సినిమాలు తీసుకుంటే సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ టోటలీ డిఫరెంట్. ఇందులో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక సాంగ్ ఉంది, అది అంతగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్ మాత్రం లవ్ స్టోరీగా వెళ్తూ ఉంటుంది. సో అది మనకు రెగ్యులర్ మూవీస్ చూస్తున్నట్టుంది. ఆ తర్వాత నుంచి ఏం జరుగుద్దా అని మనం చూస్తూనే ఉంటాం. సీట్ ఎడ్జ్కి వచ్చేస్తాం అన్నమాట. అలా క్లైమాక్స్ వరకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ గారు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నిజంగా చెప్తున్నాను, సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. చాలా రోజులు మంచి సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంకా ట్రైలర్ కాబట్టి ట్రైలర్లో చూపించారు, కానీ సినిమా చూడాలా లేదు కదా. అసలు ఏదైనా సినిమా లోపల కూర్చుంటే అసలు హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్లు ఎవడో కూడా పోవసం లేదు ఈ సినిమాకి, ఎందుకంటే చచ్చిపోవచ్చు కూడా. అంత ఘోరంగా సినిమా చాలా బాగుందన్న. అంటే ఆలోచించాడు సాయి ధరమ్ తేజ్ గారు సినిమా తీసే ముందు ఒకసారి, అంటే కంబ్యాక్ చాలా రోజులైంది కదా, యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా తీసుకుంటే బాగుంటుంది అనే నేపథ్యంలో ఒక మంచి హర్రర్ మూవీ తీసుకోవడం జరిగింది. కాబట్టి దానికి 100% న్యాయం చేశాడు ఖచ్చితంగా. ఎందుకంటే గ్యాప్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా కొట్టవలసిందే. అదే రేంజ్లో తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమా మంచి సూపర్ హిట్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఆడియన్కి మెచ్చే విధంగా ఉందండి. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. సినిమా ఎక్కడ కాంప్రమైజ్ చాలా బాగుంది. రాజీవ్ కనకాల పాత్ర ఎలా ఉంది? బాగుందన్న. ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారు ఇందులో. సునీల్ పాత్ర, సునీల్ కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ సినిమాకి ప్రాణం పెట్టిన తర్వాత సంయుక్తమైన ఏం యాక్టింగ్. మనదాకా మాస్టర్ అనేది ఇవాళ మాస్టర్ గారు దాన్ని బాగా చూపించింది. నిజంగా బాగుందన్న సినిమా.